అసలు నాకు మొన్నటి సంది ఒక అనుమానం బాగా గుర్తుందోలా ఈ దొంగల మీదనే అనుమానం ఏంటంటే దొంగతనాలు మంచిగా చేస్తుంటే ఈ దూందా ముచ్చట్లలా చూయిస్తురు కదా మరి మనం కూడా మంచిగా చేస్తే మనల్ని కూడా చూయిస్తారు టీవీలో పడతాం అని అనుకుంటుర్రా ఏంది దొంగలు గిట్లనే అనిపిస్తుంది లేకుంటే ఏంది ఒగళ్ళు మించి ఒగలు ఏక్సే బడకర్ ఏక్ అన్నట్టు రోజు రోజుకు ఈ దొంగలు వాళ్ళ లలిత కళలు చూపిస్తూనే ఉన్నారు మరి ఇయాల వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో చూడురు మీరు అంతేనోల్లా ఈ దొంగల కథ చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది అసలు టీవీలో వాడేటందుకే వీళ్ళు దొంగతనాలు చేస్తాన్రా లేకుంటే ఎవరెన్ని దొంగతనాలు చేసినా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు కదా అని ఇక మాకు స్వాతంత్రం వచ్చింది కదా అని ఇంకా దూసుకపోతాన్రు ఇదే కన్ఫ్యూజ్ గా కొడుతున్నది నాకైతే అగో మిర్యాలగూడల ఇద్దరు బట్టెవాజిగాళ్ళు దొంగల అవతారం ఎత్తిర్రు డైరెక్ట్ కనకదుర్గమ్మకే సూటి పెట్టిర్రు అగో గుళ్ళెకొచ్చి నిలువు దోపిడీ చేసిర్రు కదా అగ చూడు రాదురోల్లా రాత్రి పావు తక్కువ 11 ఏమో అయితాంది అంతల్నే ఇద్దరు తోడు దొంగలు వచ్చిర్రు కుండీని పొతం చేస్తాన్రు తాళం బలగొట్టి పైసలు తీసిర్రు ఇక ఇంకొకడేమో గుడి లోపలికి పోయి అమ్మవారి నగలను సంచిలేసుకున్నాడు ఇద్దరికిద్దరు ఇలా గిట్టుబాటు అయింది దొంగ సొమ్ముతోని దసరా సంబరాలు జోరుదారుగా వేసుకోవాలి అని అనుకుంటా పోతాండ్రు వీళ్ళ చేతుల కక్కి ఉట్ట గుడిని దోసుకపోవుడేందోల్లా అసలు అమ్మవారి నగలను ఎత్తుకోవోవుడు ఇదేమి తరీక కొంచెమన్న భయము భక్తి అనేది ఉండద్దా రాను మరీ అద్మానంగా మోపైరు ఈ దేడిది మగ్గాళ్ళు మిర్యాలగూడల గట్ల చేసిర్రా ఇగో వీళ్ళేమో నిర్మల్ దొంగలు పాపం వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే ఈ కంత్రిగాళ్ళు వచ్చి ఏమో అడ్రస్ అడిగినట్టు చేసిర్రట పాపం వీళ్ళు మంచితనానికి తోవ చెప్పుతుంటే ఆ దొంగలేమో పుస్తెలతాడు గుంజుకొని వారిపోయిర్రు ఇక చెప్పుర్రి కథ అసలు ఇంకోసారి ఎవరినన్నా నమ్మబుద్ధి అవుతుందా ఈ దొంగలు పాడుగాను ఇగో వీళ్ళు చేయబట్టి మంచి వాళ్ళని కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది కదా